నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద ఏజే మల్టిపుల్ ట్రేడర్. ఓకే గాయస్, అయితే ముందుగా ఫారెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇండియాలో ఇల్లీగల్ అంటారు. నువ్వెలా చేసావు బ్రో అని మీకు డౌట్ రావచ్చు. బట్ నేను చేసింది మాత్రం లీగల్. బికాస్ నేను ఫండెడ్ అకౌంట్లో చేశాను అనమాట. సో ఫండెడ్ అకౌంట్స్ అనేది లీగల్ అనమాట. సో నేను ఇప్పుడు ఛాలెంజ్లో ఉన్నాను. సో ఛాలెంజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు పే అవుట్ అయితే వస్తుంది. సో పే అవుట్స్ వచ్చిన తర్వాత మీకు ఫారెక్స్ మీద డైలీ వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. లైవ్ ట్రేడింగ్స్ కూడా చేయమంటే చేస్తానన్నమాట. సో అయితే ఇప్పుడు మనకు ఈ అక్షయ పాత్ర గోల్ ఏంటి అనేది నేను చెప్తానన్నమాట. సో నేను ఎవరిని ఉద్దేశించి చేయలేదు, ఓకేనా. సో నేను కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అతన్ని కూడా నేను ఉద్దేశించి చెప్పట్లేదు. బట్ గాయస్ ఒకటి మాత్రం చెప్తానండి. సో మీరు ఆ లూప్ హోల్స్ గురించి వెతుకుతూ టైం వేస్ట్ చేసుకోకండి. మీ స్కిల్స్ పైన మీరు ఫోకస్ పెట్టండి, ఓకేనా. సో నేను కూడా చేసింది ఏంటంటే నేను నా స్కిల్స్ యూజ్ చేసి ట్రేడింగ్ చేశాను, ఓకేనా. నాకు ఏ పాత్ర ఆండలు దొరకలేదు. నేను నా సొంతగా నా స్కిల్స్ యూజ్ చేసి నేను ట్రేడింగ్ చేయడం వల్ల నేను ఆ అమౌంట్ అయితే వన్ డేలో, యాక్చువల్లీ నేను మండే రోజు కూడా ఎర్న్ చేయలేదు. ఈరోజు ఒక్కరోజే నేను $434 అయితే ఎర్న్ చేశాను. విత్ వాళ్ళు ఇచ్చే క్యాపిటల్ ఎంత అంటే $800. సో $800తోని నేను $434 అయితే ఎర్న్ చేశాను విత్ మై స్కిల్స్ అన్నమాట, ఓకేనా. ఓకే గాయస్, అయితే మన గుండంకులు చెప్పినట్టుగా డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఓకేనా. సో మనకు అతనికి ఎలా వస్తుందో మనకు అనవసరం. సో అతనికి రిఫరల్ ఇన్కమ్ వస్తుందేమో, ఎవరైనా ట్రేడింగ్ అతని సబ్స్క్రైబర్లు ట్రేడింగ్ చేస్తుంటే కమిషన్ బేస్డ్గా అలా వస్తుందేమో, సో అతని లింక్ ద్వారా. సో అదంతా వదిలేసి మనము మన స్కిల్స్ పైన ఫోకస్ పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే సో డెఫినెట్గా సక్సెస్ వస్తుంది బ్రదర్. అయితే నేను చెప్పాల్సింది ఒకటే. సో నేనే కాదు, అలాగే భగవాన్ శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పింది ఒకటే అనమాట. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, సో నీకు మంచి ఫలితం. సో యాక్చువల్లీ ఫలితం గురించి కూడా ఆలోచించకుండా నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, నీకు మంచి ఫలితాన్ని నేను ఇస్తానని శ్రీకృష్ణుడే చెప్పాడు. సో గాయస్, అయితే నాకు ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. సో అది ఇల్లీగల్ పని కాబట్టి నేను చేయలేదన్నమాట. అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇల్లీగల్ చేసిందో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా మంచి స్కోప్స్ ఉన్నాయి క్రిప్టో కరెన్సీలో, ఫారెక్స్ ట్రేడింగ్లో. మన ఇండియన్ గవర్నమెంట్ ఇలా చేయడం అయితే నాకు బాధగా ఉంది అసలు. ఓకే, ఈ ఫండెడ్ అకౌంట్ అనేది చాలా లీగల్ అనమాట. సో నేను పే అవుట్స్ తీసుకున్న తర్వాత వీటిపైన నేను వీడియోస్ అయితే చేస్తానన్నమాట. ఓకే గాయస్, అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నువ్వు ట్రేడరా అనే వాళ్ళతోని నువ్వు ట్రేడా అనేలా మనం అయితే చేయించాలన్నమాట. గాయస్, ఇంకొద్ది రోజుల్లో మన ఛానల్లో స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టో కరెన్సీ, ఫారెక్స్ ట్రేడింగ్ కుమ్మేద్దామన్నమాట. సో ఈ వీటన్నిటి కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే గాయస్, అయితే ముఖ్యంగా చెప్తున్నాను, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి నేను చేయలేదు, ఓకేనా. సో మీరు బాగుపడాలి, మీరు స్కిల్స్ పైన ఫోకస్ పెట్టాలి అని మాత్రమే నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే గాయస్, ఇంకేంటి మరి, ఉంటానా, బాయ్.